నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఆల్మోస్ట్ మీ ఎపిసోడ్స్, హస్త సాముద్రికం ఎపిసోడ్స్ ట్రీ మీడియా డివోషన్లో ప్రతి ఎపిసోడ్ కూడా విపరీతంగా ప్రేక్షకాదరణ వచ్చింది. అయితే మీరు అవైలబిలిటీలో లేని కారణంగా వారు ఎన్నో కామెంట్స్ చేశారు సిరీస్ కంటిన్యూ చేయమని. బట్ మీ అవైలబిలిటీ దొరక్క అది ఆగిపోయింది. ఇప్పుడు వారి సందేహాలు అలానే ఈ సిరీస్ని మీరు ఇప్పుడు అవైలబిలిటీ వచ్చారు కాబట్టి కంటిన్యూ చేద్దాం. తప్పకుండా అమ్మా. మీ ట్రీ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదరణ, ప్రేక్షకులు ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఆశీస్సులు. ఖచ్చితంగా మనం వాళ్ళ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది, అందించాల్సిన ఇది మీకుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రేక్షకులను సాటిస్ఫై చేసేట్టుగా మనం కొనసాగిద్దాం. రైట్ సార్. అయితే మొదటిగా అసలు ఈ హస్త సాముద్రికం ప్రాముఖ్యత ఏమిటి అంటే, జ్యోతిష్య చక్రం అనేది చాలా పాపులర్, చాలా మంది దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మరి ఎందుకని హస్త సాముద్రికము అనేది మనం చూయించుకోవాలి? రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారండి? అంటే ఇందులో ప్రధానంగా రెండు విషయాలమ్మా. ఇప్పుడు మీకు చక్రం వేయటం అనేది ఏంటంటే, పూర్వం ఈ పిల్లలు పుట్టినప్పుడే బారసాలప్పుడు ఏంటంటే రాయించుకునేవాళ్ళు, రాయించుకుని దగ్గర పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇప్పుడు అప్పట్లాగా మన క్యాలిక్యులేషన్ వేసే సిద్ధాంతాలు తగ్గిపోయారు. ఇప్పుడు నేను ఎంఏ ఆస్ట్రాలజీ చేసినప్పటికీ కూడా అందులో క్యాలిక్యులేషన్ వేయకుండా అన్ని కంప్యూటర్లోనే కొట్టేసి తెచ్చుకుంటున్నాం. ఈ తెచ్చుకున్న తీసుకొచ్చి ఎక్కడో బిర్వాలో పెట్టుకుంటాం. అంటే ఏంటంటే చార్ట్ అందరికీ గుర్తుండదు. అంటే రాసులు ఏంటి, ఏ రాసులు ఏ గ్రహం ఉంది, ఎక్కడ లగ్నం ఉంది, ఎన్ని డిగ్రీలో ఉన్నది మైండ్లో ఉండదు అందరికీ. అన్నిటికీ అదేదో గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండి ఏదో పంతులు గారు వచ్చినప్పుడు ఆ కాగితం తీసి చూపించిన తప్పితే మనకి మైండ్లో ఉండకపోవటం వల్ల గబుక్కుని మీరు ఎవరి దగ్గరకో వెళ్తారు, ఏదైనా డౌట్ వస్తుంది, చక్రం ఉందా తీసుకురండి అంటారు. మళ్ళీ వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఫోన్ చేసి వీళ్ళు కాలేజీలో ఉద్యోగం చేసుకుంటున్నా కాలేజీలోనే ఉంటారు, మళ్ళీ ఆ చక్రం తెప్పించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, ఇది టైం ఉండి ఉండక ఉంటుంది. ఈ హస్తం ఏంటంటే మనకి రెడీ రెకనెరక దొరుకుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు గబుక్కుని నేను ట్రైన్లో కనిపించాను మీకు, గిరి గారు మీరు మీరు చూసారండి, మీ వీడియోస్ చూసారండి, ఒకసారి నాకు చూడండి అంటే మీకు ఇది రెడీ రెకనెరక దొరుకుతుంది, చేతిలో ఉంటుంది. ఓకే. సో ఏంటంటే జనరల్గా పబ్లిక్ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో, అందుబాటులో ఉంటుందో అది ఎక్కువ పాపులర్ అవుతుంది. ఓకే ఓకే. కంఫర్టబుల్గా. ఇప్పుడు జ్యోతిష్య చక్రానికి మనకి హస్త సాముద్రికానికి అప్పుడు డిఫరెన్స్ ఏమి రాదు అంటారా? డిఫరెన్స్ అంటే యాక్యురేట్గా దశాంతర దశలు కానీ అంటే ఈ నెలలో ఈ రోజుల్లో పర్టికులర్గా ఇలా జరుగుతుంది అని యాక్యురేట్గా చెప్పడానికి మనకి చక్రం పర్ఫెక్ట్గా వస్తుంది. దశాంతర దశలు కానీ మనకి అష్టకవర్గాన్ని అవన్నీ వేసినప్పుడు ఇదేంటంటే ఓవరాల్ లైఫ్కి ఇప్పుడు మీకు ఎక్కడైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ 2-3 ఏళ్లలో అని చెప్తాం. అంటే ఏంటంటే ఇక్కడి నుంచి మీకు జీవన రేఖ ఉందనుకోండి, స్టార్టింగ్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే దీనికి మణిబంధన రేఖలు కూడా ఉంటాయి కింద ఇట్లా. మణికట్టు మీద కొన్ని రేఖలు ఉంటాయి, ఇవి కూడా హస్తసాముద్రికం రేఖల్లోనే ఒక భాగంగా ఉంటాయి. ఈ ఇక్కడి నుంచి అంటే బొటనవేలు కింద నుంచి ఇక్కడ దాకా ఈ మొదటి మణిబంధన రేఖ దాకా వస్తే దాన్ని 120 సంవత్సరాల ఆయుష్గా చెప్తాం, పూర్ణాయుర్దాయం. అంటే మనకి జ్యోతిష్యంలో కనుక దశాంతర దశలు ఉంటాయి. అంటే రాహు 18 ఏళ్ళని, గురువు 16 ఏళ్ళని, శని 19 ఏళ్ళని ఇలా ఉంటాయి కదా. ఈ దశలన్నీ వేసుకుంటే ఏంటంటే 120 ఏళ్ళు అంటే పూర్తిగా రాశిచక్రం మొత్తం కవర్ కావడానికి ఒక మనిషికి పట్టేటువంటి ఆయుర్దాయం 120 ఏళ్ళు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి అక్కడికి వెళ్ళేసరికి, మన రాయభారానికి వెళ్ళేసరికి ఆయనకి 120 years, మనకి ఎప్పుడు ఎంగిగా కనిపిస్తుంటారు ఆయన. అలా ఇది 120 ఏళ్ళుగా తీసుకుంటాము. పూర్వం ఏంటంటే 1000 సంవత్సరాలు ఉండేది. అంటే రాను డిక్రీజ్ అవుతుంది. మీకు దానికి ఉదాహరణ కూడా ఇప్పుడు మీరు సాలార్జింగ్ మ్యూజియం, మన హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియం కూడా వెళ్ళినా కానీ మీకు కనిపించేది ఏంటంటే అప్పుడు పర్సనాలిటీస్ అవి వేసుకున్న కోట్లు కానీ అవన్నీ చూస్తే మనకి 2 మనుషులు పడతాం ఇప్పుడు మనం అందులో. అలా డిక్రీజ్ అవుతూ ఉంది. ఇది ఒక ఆంజనేయ స్వామి కూడా ఒకసారి చెప్పమంటే మళ్ళీ మనకి త్రేతాయుగం నుంచి ద్వాపరయుగానికి వచ్చేసరికి భీముడికి కూడా కనిపిస్తాడు. కనిపించి నాకు విశ్వరూపం మీరు అక్కడ చూపించిన విశ్వరూపం మీరు నాకు చూపించాలి, సీతమ్మ వారికి చూపించింది అని అడిగితే, లేదు నాయన అప్పుడు సృష్టి ఆ కెపాసిటీ వేరుంది, పెద్ద అవి, ఇప్పుడు అంత చూపించడం కుదరదు మీకు. అంటే మినిమైజ్ అయిపోతుంది ప్రతిదీ కూడా, ఆయుష్ కానీ శరీరం కానీ మామూలుగా ఇవన్నీ పర్సనాలిటీస్ అన్ని అని చెప్తారన్నమాట. అలా ఇది 120 సంవత్సరం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు 120, ఇప్పుడు దాన్ని 100 కూడా అనుకోవచ్చు. పూర్ణాయుర్దాయం అంటే 100 అనుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు
మీరు ఈ రేఖని కనుక 10 భాగాలు చేస్తే ఇక్కడి నుంచి మీరు ఈక్వల్గా 10 భాగాలు చేస్తే అంటే ఇక్కడ దాకా అంటే రేఖ కొంతమందికి ఇక్కడికి ఆగిపోయింది అనుకోండి, అయినా సరే రేఖ మనం ఎక్స్టెండ్ చేసుకుని టెంపరీగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు 10 భాగాలు చేసుకుంటే ఈ ఈ 10 భాగాలలో ప్రతిదాన్ని ఒక 10 years స్పాన్ కింద తీసుకుంటాం. రైట్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఒక అనారోగ్యం లేకపోతే ఇక్కడ హాస్పిటలైజ్ చేయడం సర్జరీని వస్తుంది లేదా ఇక్కడ ఆయుష్ ఏదైనా సూసైడల్ అటెంప్ట్ చేస్తాడు అనేది ఇండికేషన్ ఇచ్చారనుకోండి, మనకి ఈ పీరియడ్లో ఎక్కడ ఉందనేది కరెక్ట్గా కొలిచి అంత యాక్యురేట్గా చెప్పడం కష్టం. కాబట్టి ఈ 2-3 ఏళ్లలో ఖచ్చితంగా వీళ్ళకి సర్జరీ పడుతుంది, ఈ 2-3 ఏళ్లలో బెడ్ రిటర్న్ అవుతారు, ఈ 2-3 ఏళ్లలో కాస్త వాళ్ళు ఏదైనా సూసైడల్ థాట్ చేసేటువంటి అవకాశం ఉంది, కేర్ తీసుకోండి అని పేరెంట్స్కి ఇండికేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అదే 2-3 ఏళ్ళు అవుతుంది. మీకు చక్రంలో ఏమవుతుందంటే కరెక్ట్గా నెలలు దశాంతరాలు వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఏంటంటే అది అందరి దగ్గర అవైలబిలిటీ ఉండదు. ఈ ప్లానెట్ పొజిషన్ అందరు ప్లానెట్ పొజిషన్ ఇప్పుడు నా ప్లానెట్ పొజిషన్ నాకు తెలిసినట్టుగా జ్యోతిష్యులకు తెలిసినట్టుగా ఇప్పుడు మా భార్యగా మా పిల్లలకి వాళ్ళ ప్లానెట్ పొజిషన్ ఏది ఎక్కడ ఉందో చెప్పమంటే గుర్తుండకపోవచ్చు. మళ్ళీ అమ్మనో నాన్ననో అమ్మనో అడిగి మళ్ళీ తీసుకొచ్చి అదేంటే మీకు ఈ టైం వేస్ట్ మెథడ్ అనేది చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్లో ఫాస్ట్ జనరేషన్లో ఇష్టం ఉండదు. ఓకే. సో కంపల్సరీ హస్తం చూపించేసుకుంటే మీరు రెడీ రెగ్యులర్గా స్వామి నేను ఇప్పుడు ఏదైనా ప్రొఫెషన్ ఎలా ఉంటుంది నాకు మీకు ఇక్కడ ఇది ఉంటుంది భాగ్యరేఖ అని, దీన్ని బట్టి ఏ ప్రొఫెషన్ చేస్తాడో అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ చేస్తాడా, లేకపోతే తను ఓన్గా ఎర్న్ చేసుకుంటాడా, లేకపోతే స్త్రీ సంబంధంగా ప్రాఫిట్ వస్తుందా, మనకి పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ప్రాఫిట్ వస్తుందా, లేకపోతే ఒకే ప్రొఫెషన్ చేస్తాడా, లేకపోతే రకరకాల ప్రొఫెషన్లు మారుతూ చేస్తాడా, లేకపోతే ప్రొఫెషన్కి ప్రొఫెషన్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందా, లేకపోతే ఎక్కడ ఫైనాన్షియల్గా లాస్ అవుతాడు, ఇట్లా మొత్తం మీకు డేటా అంతా కూడా లైఫ్ స్ట్రక్చర్ అంతా కూడా ఒక్కొక్క రేఖ, ఇది జీవన రేఖ అంటే జీవితం గురించి, మస్తిష్క రేఖ గురించి, హృదయ రేఖ ప్రతి దాని గురించి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవచ్చు. శాస్త్రాన్ని శాస్త్రంగా తీసుకుని చెప్పుకుంటే మూఢ విశ్వాసాలు పక్కన పెట్టేసేసి ఇది మనకి చక్కగా ఉపయోగపడుతుంది, దాన్ని చూసి అనలిటికల్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మీకు ఇక్కడ మరొక డౌట్ ఏంటి అంటే మహా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు కొన్నిటికి రేఖలు ఉంటాయి, మిగతా వాటన్నిటికీ అంటే ఇప్పుడు రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం అని ఒకరు చెప్తారు, హెల్త్ ప్రాబ్లం అని ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు వచ్చేసి పెళ్ళవట్లేదని ఇంకొక సమస్య చెప్తారు. ఈ సమస్యలన్నీ కూడా మనం ఈ హస్త సాముద్రికంలో వస్తాయి అంటారు. అవును. ఇప్పుడు మీకు ప్రధానంగా ఏంటంటే మీరు ఎన్ని సమస్యలు ఒక లిస్ట్ అవుట్ వేసుకుంటే, ఓకే, ఇప్పుడు ఈ జీవన రేఖ ఉందనుకోండి, జీవన రేఖలో ప్రధానంగా అంటే మీకు ఇంట్రడక్షన్ కింద చెప్పేది ఏంటంటే అందులో లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, ఆ ఆయుష్ ఎన్నాళ్ళ వరకు ఉంటుంది, బెడ్ రిడన్గా వెళ్ళిపోతాడా, హెల్తీగా ఉండి వెళ్ళిపోతాడా, మధ్యలో ఎప్పుడెప్పుడు సూసైడ్ థాట్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు హాస్పిటలైజ్ అవుతారు, ఎప్పుడు సర్జరీ జరిగే అవకాశం ఉంది, లేకపోతే ఇక్కడ చనిపోతాడా, ఫారిన్ వెళ్ళి చనిపోతాడా, ఇవన్నీ కూడా జీవన రేఖలో కవర్ అవుతాయి. ఓకే ఓకే. అట్లాగే ఈ భాగ్యరేఖలో ఏంటంటే ధనరేఖ అంటారు, అదృష్ట రేఖ అంటారు దానిలో కవర్ అయ్యేది ఏంటంటే మీకు ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ బాగా వెళ్తుంది, ఎంతవరకు సంపాదిస్తారు, ఆ సంపాదించేది ఇటు ఏదన్నా ధార్మికంగా ఉపయోగిస్తాడా, లేకపోతే కుటుంబ పరంగా పెడతాడా, లేకపోతే గవర్నమెంట్ నుంచి వస్తుందా, లేకపోతే బిజినెస్ ద్వారా వస్తుందా, లేకపోతే ఆయుధాలు మారణాయుధాలు వాటి ద్వారా ఏదైనా చేస్తూ యంత్ర సామాగ్రితో డెవలప్ అవుతాడా, లేకపోతే అది ఆగుతూ వస్తుందా, కంటిన్యూగా వస్తుందా, మధ్యలో ఎక్కడైనా ఆర్థికంగా పెద్ద మోసపోతాడా, ఇవన్నీ కూడా భాగ్యరేఖలో వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు ఇది మీకు మస్తిష్క రేఖ అంటారు. అంటే ఏంటంటే ఆయన స్టెబన్గా ఉంటాడా, లేకపోతే ఫ్లెక్సిబుల్గా ఉంటాడా, లేకపోతే ఎవరైనా కొంచెం భయపెడితేనో లేకపోతే ఏంటంటే కంట్రోల్ చేస్తేనో ఆయన ఎదుటి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడా, ధైర్యంగా నిలబడగలడా, ఇదంతా కూడా మానసిక స్థితి కానీ లేకపోతే మానసిక అనారోగ్యం రావటం కానీ లేకపోతే ఏదన్నా మైండ్కి సంబంధించిన డిసీజులు రావటం కానీ ఇవన్నీ కూడా ఈ రేఖలో వచ్చేస్తాయి. మీకు హృదయ రేఖలో ఏంటంటే ఆయన స్పందనలు అంటే హృదయ స్పందనలు ఎలా ఉంటాయి, హార్ట్కి రిలేటెడ్గా ఏమైనా వస్తాయా, లేకపోతే ఎఫెక్షన్ కానీ ప్రేమ కానీ అభిమానం కానీ మనకి మ్యారిటల్ ఇవి కానీ ఇవన్నీ ఎందులో ఉంటాయి అని కూడా ఇందులో సంతానానికి సంబంధించి సంతాన రేఖలు ఇక్కడ నుంచి ఒక వైవాహిక రేఖ వచ్చి అక్కడి నుంచి పైకి నిలువు రేఖలు ఉంటాయి, అవి సంతానానికి వస్తాయి. కనుక ఏంటంటే సంతానం ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏదైనా సరే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తుంది. ఇప్పుడు సంతాన రేఖలు 3, 4 ఉన్నాయనుకోండి, మన 2 అయిన తర్వాత ఆపరేషన్ చేసుకుంటే ఉంటుందా అంటే ఏంటంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్,
అంటే గ్రూప్ 1 రాయడానికి ఇది ఎలిజిబుల్. డిగ్రీ అని ప్రతివాడు గ్రూప్ 1 రాయలేడు, గ్రూప్ 1 కొట్టలేడు, బట్ ఎలిజిబుల్. అప్పటిదాకా ఆ ఛాన్స్ అయితే ఉంది అని చెప్తుంది. ఇలా ఏంటంటే మీకు వైవాహికంగా కూడా ప్రొఫెషన్కి చేసేదానికి సింక్రనైజ్ అవుతుందా, భార్యాభర్తలు దగ్గరగా ఉంటారా, దూరంగా ఉంటారా, విడిపోతారా, లేకపోతే దగ్గరగా ఉండి వేరు వేరు ఐడియాలజీ ఉంటుందా. అందుకని ఏంటంటే జస్ట్ ఈ 4 రేఖలు మీరు అనాలిసిస్ చేసుకుంటే ఒక 20 క్వశ్చన్లు మీరు రాసుకుంటే దాదాపుగా ప్రతిదీ కూడా కవర్ అయిపోతుంది ఈ 4 రేఖల్లో, ఈ 4 రేఖలోనే కవర్ అయిపోతుంది. ఓకే, అది ఇందులో అద్భుతం ఏంటంటే మనం రెడీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు ఏదైనా డైరెక్ట్గా ఏదైనా క్వశ్చన్స్ మీరు అడిగితే ఏ రకమైన క్వశ్చన్ అయినా సరే ఒక్కొక్క దాన్ని బట్టి ఇక్కడ ఎలా ఉంటే ఎలా వస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఏదో క్లమ్జీగా చేయి చూసి చెప్పడం కాకుండా ఇప్పుడు నేను వినే ప్రేక్షకులు కూడా వాళ్ళు చేయి వాళ్ళు చూసుకోవచ్చు, ఈ రేఖ పక్క వాళ్ళకి ఎలా ఉందో చూడొచ్చు, అది అవునా కాదా కన్ఫర్మేషన్ వాళ్ళే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.